డీటెయిల్స్ చూస్తే క్రైస్తవులు అత్యంత వైభవపేతంగా నిర్వహించుకునే క్రిస్మస్ వేడుకలు మంగళవారం రాత్రి నుండే ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని చర్చిలన్నీ విద్యుత్ దీపాల అలంకరణతో వెలిగిపోయాయి. పట్టణంలోని తెలంగాణ కూడల్లో గల రోమన్ క్యాథలిక్ చర్చ్, రవీంద్రనగర్లోని సిఎస్ఐ చర్చ్, ఖానాపూర్లోని ఇండియన్ మిషన్ చర్చ్, సుందరనగర్లోని మెమోరియా చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. ఆయా చర్చిల్లో అర్ధరాత్రి దాటాక కేకులు కట్ చేసి క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు జీవితంలోని కీలక ఘట్టాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన సెట్టింగులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యేసుక్రీస్తు జననంతో అర్ధరాత్రి నుండి ప్రారంభమైన వేడుకలను పురస్కరించుకుని సామూహిక ప్రార్థనలు చేయడంతో పాటు బైబిల్ గురించి ప్రవచనాలు, క్రిస్మస్ పర్వదిన ప్రాముఖ్యతను పాస్టర్లు వివరించారు. నీ ఇంటిలో, నీ జీవితంలో, నీ హృదయంలో చాలా సంతోషిస్తాం. అల్ప విశ్వాసం దేవుడు ఏమన్నాడు? యేసుప్రభు నమ్మి ఏం చేశాడు చెప్పండి. ఏమన్నాడంటే, అయ్యా ఈ గిఫ్ట్ నేను తీసుకోను. ఎందుకు అంటే, అయ్యా నా జీవితంలో ఈ గిఫ్ట్ ఎందుకు తీసుకోను అంటే, నాకు అక్క లేదు, అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, తీసుకొని నేను ఏం చేయను కనుక ఈ గిఫ్ట్ మీ దగ్గరనే పెట్టుకోండి. కేవలం నాకేమైనా ఆశ్రయం కలిగిస్తే, నాకేమైనా సాయం చేస్తే నేను నీకు రుణపడి ఉంటానదట. అసలే కుమారుడవు ఇప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నిద్రపోయి మేల్కొనును. 10,000 మంది బండికి నా మీదకి వచ్చినను